మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. 8 పంక్తులలో 8 పొడుపు ప్రశ్నలుంటాయి. ఇది విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రెండో దేవరాయలైన ప్రౌఢరాయల వారి కాలానికి చెందిన 8 పంక్తుల పద్యం. ఒక్కొక్క ప్రశ్నకి సమాధానం 5 అక్షరాలుండాలి. వాటి సమాధానాలు ఎటు నుండి చూసినా ఒకేలా ఉండాలి. మీలో సమాధానాలను పూరించగల భావజ్ఞ చక్రవర్తి ఎవరో చూద్దాం. రాముడు ఎవరి సహాయంతో రావణుణ్ణి ఓడించాడు? 2. వాసుదేవుడి పట్టణం పేరేమిటి? 3. శ్రేష్టమైన విల్లు నుంచి వెలువడే బాణమేది? 4. నిమ్మపండు విత్తనాన్ని ఏమని పిలుస్తారు? 5. రంభ తన కొప్పుని ఏ పూలదండతో సింగారించుకుంది? 6. సభలోని అందరినీ నవ్వించే సరస్వంతుడు ఎవరు? 7. సీత పెళ్లికి సుల్కంగా పెట్టిన విల్లు ఏది? 8. శ్రీకృష్ణుడు ఏ ఇంట్లో పెరిగాడు? వీటికి సమాధానాలు ఆలోచించండి. అయితే ఎటు నుంచి చదివినా ఒకే పదం వచ్చేదే కచిక, భ్రమకం అని కూడా అంటారు. అదే పాలిండ్రోమ్స్ అన్నమాట. ఎడమ నుంచి కుడికి చదివితే అనులోమం, కుడి నుంచి ఎడమకు చదివితే విలోమం. రెండు వైపులా ఒకేలా కనిపిస్తూ ఒకే రకమైన అర్థాన్ని ఇచ్చే పదాలను భ్రమక పదాలు అంటారు. అలాంటి పదాలతో సాహిత్య గోష్ఠిలో చమత్కార సందర్భాలను సృష్టించడం పరిపాటి. పద్యంలో ఇంకో పద్యం, పద్య భ్రమకం, పాదభ్రమకం, ఇలా ఎన్నో ఉన్నాయి. పాదభ్రమకం అంటే పద్యంలో ప్రతి పాదము ఎటు చదివినా ఒకేలా ఉంటుంది. దీన్ని అనులోమ విలోమ పాదభ్రమకం అంటారు. పారిజాతాపహరణంలో నందితిమ్మన కవిగూర్చిన ఈ కందపద్యాలను చూడండి. ధీర శయనీయ శరథి మార విభాను మత మమత మనుభావిరమా సార సవన నవ సరసా దారద సమతార తార తామ సదరదా. పద్యం మామూలుగా మొదట్నుండి చదివినా చివరక్షరం నుండి వెనక్కి చదివినా ఒకేలా ఉండడం ఈ పద్యభ్రమకం ప్రత్యేకత. నాయ శరగసార విరయ తాయన జయసార సుభగధరధీ నియమ మాయ నిధీరధగ భసుర సాయ జనయ తాయర విర సాగర శయన. ఇంతకీ మిమ్మల్ని అడిగిన ప్రశ్నలకి సమాధానానికి వస్తే, రాముడు ఎవరి సహాయంతో రావణుణ్ణి ఓడించాడు? సమాధానం వానరసేన అయినా ఎటు నుండి చూసినా ఒకేలా ఉండాలి కనుక తోక మూకతో అనేది సమాధానం. మిగిలినవి మీరు ప్రయత్నించండి.